వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఒక పక్క నడుస్తూ ఉండగా, ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ రాజకీయ అవసరాలు, అక్కడ మరొకసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అక్కడ పార్టీలు, ఒక పక్కన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, దాని పత్రిక నమస్తే తెలంగాణలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది పుంకాలుగా ప్రతిరోజు అనునిత్యం అశుద్ధం విషయాన్ని చిమ్మటం. మరొక పక్క దానికి కౌంటర్గా ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్రాకి పోవటానికి వీల్లేదు మన వాటాలోంచి అని చెప్పేసి ఆయన అక్కడ రాజకీయ లబ్ధి పొందడం కోసం అనుచిత అసందర్భ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే కార్యక్రమం ఆయన చేయటం. వీటన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ బనకచెర్ల అనేది ఒక గుదిబండ, అది అవసరమే లేదు. అది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి మేఘా కృష్ణారెడ్డి ఆలోచనలోంచి పురుడు పోసుకున్న కంపెనీ. జగన్ జమానాలో జగన్కి ఇచ్చిన సలహా మేరకు ఆ ఆలోచనని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తలకెత్తుకోవటం అది సరైనది కాదు అని చెప్పేసి గత కొంతకాలంగా ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నటువంటి ప్రముఖుల్లో సాగునీటి రంగ నిపుణులు తుంగ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అయితే నిన్న కర్ణాటక అసెంబ్లీలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేదానికి, భూసేకరణ చేసేదానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి హిందూ దినపత్రికలో ఇవాళ ఆ వార్తని రిపోర్ట్ చేశారు. కానీ తెలుగు పత్రికలు, తెలుగు ప్రసార మాధ్యమాలు ఎందుకు ఆ వార్తని బహుశా మిస్ అయ్యాయి. రేపొద్దున చూడొచ్చు బహుశా మనం ఆ వార్తను ప్రముఖంగా. అది ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కలిసి పోరాడాల్సిన అంశం. అది దాని మూలం జరగబోయే దారుణ వైపరీత్యం ఏంటి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రక్రియకు సంబంధించిన విశ్లేషణ చేయడానికి ఎక్స్క్లూజివ్గా విజిల్ ప్రేక్షకులకు ముచ్చటించడానికి సాగునీటి రంగ ప్రముఖులు, నిపుణులు తుంగ లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే. మీరు చూసే ఉంటారు, హిందూ రిపోర్ట్ చేసింది ఈరోజు ఆల్మట్టి ఎత్తు పెంచే వ్యవహారం. గతంలో ఇదే సమస్య మీద, ఇదే ఎత్తు పెంపు కార్యక్రమం మీద ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. దానికి అటు కేంద్రం కానీ ఇటు ఇక్కడ కానీ అన్ని రకాలుగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈనాటి యువతకి ఆనాటి ఆల్మట్టి ఎత్తుకు సంబంధించిన జరిగిన కుప్పిగంతులు, దాంట్లో పార్టీలు అవలంబించిన నాటి కేంద్ర ప్రభుత్వ రోల్ ఏంటి, ఇప్పుడు నిన్న ప్రత్యేకించి తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును మరొక్కసారి పెంచే ప్రయత్నానికి ముందడుగు వేస్తుంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్? చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం. ఆలమట్టి వెనక ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా దుర్మార్గమైనటువంటి తీర్పు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. ఆ తీర్పు పైన స్టే విధించబడింది. ఇప్పుడు అమల్లో లేదు. పర్యవసానంగా 1976 మే నుంచి అమల్లో ఉన్నటువంటి బచావ్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. ఈ బచావ్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంలోనే కర్ణాటక చాలా వివాదాన్ని లేవదీసింది. కృష్ణా బేసిన్లో 44% మాకు ఉన్నది. ఆ బేసిన్లో ఉన్నటువంటి
44% వాటాను నీటిని కూడా మాకు కేటాయించాలని వివాదాన్ని లేవదీసింది. అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ దాన్ని విధ్వంసంగా తిరస్కరించింది. అంతర్జాతీయ చట్టాలు, జాతీయంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు, వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నీటికి రక్షణ కల్పించాలి. దాని ప్రకారమే మేము కొలబద్దగా పెట్టుకొని కృష్ణానదీ జలాల్లో 75% ప్రామాణికంగా ఉన్నటువంటి 2130 టీఎంసీల నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తున్నామని తీర్పిచ్చారు. ఆ తీర్పులో మరొక ముఖ్యమైనటువంటి విషయం, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీరు తక్కువగా నదిలోకి చేరినప్పుడు నష్టపోతుంది, కరువు పరిస్థితులప్పుడు వరద నీటి ప్రవాహానికి నష్టపోతుంది. అందువల్ల మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఇస్తున్నామని బచావ్ ట్రిబ్యునల్ విస్పష్టంగా తీర్పులో పేర్కొన్నది. 1976 మే నుంచి అమల్లోకి వచ్చిన ఆ నీటిని వినియోగించుకోవడానికి వీలైన ప్రాజెక్టులు మనం నిర్మించుకోలేదు. తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే రాయలసీమ ప్రాంతంలో నీటి ప్రాజెక్టుల కోసం, కృష్ణా జలాల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. ఎన్టీఆర్ గారి కాలంలో తెలుగు గంగకి, హంద్రీనేవాకి, గాలేరు నగరికి, వెలుగొండ ప్రాజెక్టుకి చేపట్టడానికి ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఇంజనీర్ శ్రీరామకృష్ణయ్య గారు వాటికి డిజైన్ చేశారు. అటువైపు కల్వకుర్తి, నెట్టంపాడు కూడా తరువాత కాలంలో తెలంగాణ ప్రాంతంలో టేకప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మిగులు జలాల ఆధారంగా నిర్మాణం చేపట్టినటువంటివే. తెలుగు గంగ 29 టీఎంసీలు, హంద్రీనివా 40 టీఎంసీలు, గాలేరు నగరి 38 టీఎంసీలు, వెలుగొండ 43.5 టీఎంసీలు, కల్వకుర్తి 25 టీఎంసీలు, నెట్టంపాడు 21.5 టీఎంసీలు. ఇలా మొత్తం దాదాపు 200 టీఎంసీలు మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ పూర్వరంగంలో 2000 సంవత్సరంలో గడువు ముగిసింది అని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే రెండో కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని. అప్పుడు 2004లో కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నియమిస్తే 2010లో తీర్పిచ్చారు వాళ్ళు. ఆ తీర్పులో ఈ మిగులు జలాలను కూడా నిర్ధారించి బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను యథాతథంగా ఆమోదిస్తూ మిగులు జలాలను కూడా 65% ఎన్ని లభిస్తాయి, 55% సగటుగా ఎన్ని లభిస్తాయని లెక్కలు కట్టి వాటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు కేటాయించాయి. అది మిగులు జలాలను స్వేచ్ఛ మాకుంటే మీరు వాటిని ఎలా నిర్ధారించి పై రాష్ట్రాలకు కేటాయిస్తారని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని స్వీకరించి స్టే విధించారు. అది అమల్లోకి ఇంకా రాలేదు. బచావ్ ట్రిబ్యునల్ తీర్పే కొనసాగుతున్నది, అమల్లో ఉంది. ఇది ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, ఈ మిగులు జలాల్లో అలాగే 65% ప్రామాణికంగా లభించేటువంటి వాటిలో కర్ణాటకకి కేటాయింపులు చేశారు. మొదట వాళ్ళకున్నటువంటి నీరు 734 టీఎంసీలు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. తర్వాత అవి 907కు పెంచారు. ఆ పెంచిన సందర్భంలో ఆల్మట్టి అంటే ఎగువ కృష్ణా ప్రాజెక్టు ఇది. ఈ ఆల్మట్టి దగ్గర 513 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దాన్ని 524.256 మీటర్ల ఎత్తుకు మేము పెంచుకుంటామని కర్ణాటక వాళ్ళు డిమాండ్ చేశారు. దాన్ని ఆమోదించి 130 టీఎంసీల వినియోగ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టిలో 303 టీఎంసీల వినియోగ సామర్థ్యానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం తెలియజేసింది. అది ఒక దారుణం, దుర్మార్గం చర్య కదా. అవును. ఆ విధంగా
ట్రిబ్యునల్ 303 టీఎంసీల వినియోగానికి ఎప్పుడైతే అనుమతించిందో ఇక శ్రీశైలానికి నీళ్ళు వస్తాయా? మిగులు జలాల ఆధారంగా టేకప్ చేసినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ భవిష్యత్తు ఏంటి? అందుకని తెలుగు ప్రజానీకానికి ఇది శరాఘాతంగా పరిణమిస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తీర్పు తుది తీర్పు 2013లో వచ్చినా అమలు లేక రాకుండా ఈనాటి వరకు స్టే కొనసాగుతున్నది. ఈ మధ్యకాలంలో కర్ణాటక ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున త్వరగా ఆ తీర్పును అమలు చేయించుకోవడానికి సుప్రీంకోర్టులో ప్రయత్నాలు చేస్తూ ఉంది. రెండో వైపున ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారి ప్రభుత్వం దగ్గరికి, జలశక్తి మంత్రి దగ్గరికి, ఇంకెన్ని సంవత్సరాలు ఇది చాలా కాలయాపన జరిగిపోతున్నది, మీరు నోటిఫికేషన్ జారీ చేయండి అని ఒత్తిడి చేస్తున్నారు రాజకీయంగా. ఆయన ఆలోచిస్తామని ఏదో చెప్పారని పత్రికల్లో చూశాను ఆ మధ్యకాలంలో. కర్ణాటక ప్రభుత్వం మీరు ఈ గడువు పెట్టి ఈ లోపుగా మీరు ప్రకటించకపోతే మేము ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేస్తాము అని ఏకపక్షంగా బెదిరింపు రీతిలో ఆ మధ్యకాలంలో కర్ణాటక మంత్రివర్గం తరఫున ప్రకటించింది సిద్ధరామయ్య గారు. నిన్న మళ్ళా ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీని మీదనే చర్చించి 303 టీఎంసీల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ఈ 524.256 మీటర్లకు పెంచేస్తాము, 133,500 ఎకరాలు భూసేకరణ చేస్తాం దీనికి. ఇందులో ప్రత్యేకించి ఆల్మట్టి కింద ముంపుకు గురయ్యేటువంటిది 75,500 ఎకరాలు ఉన్నదని అంచనా వేశారు. అది కొంత భాగం మహారాష్ట్రలో కూడా ఉంది, వాళ్ళ అనుమతి కూడా కావాలి. ఇవాళ మనం చూస్తున్నాం పోలవరం కింద ముంపుకు గురవుతున్నటువంటి ఛత్తీస్గఢ్ లేకపోతే ఒడిశా భూములు సేకరించాలంటే వాళ్ళు ఏ విధంగా తగాదా పెడుతున్నారో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. రేపు ఏం చేస్తుందో మహారాష్ట్ర మనకు తెలియదు. మొత్తం మీద ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన 3 ఏళ్ల కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఈ భూసేకరణకే ఖర్చు పెట్టి, అది కూడా ఎకరాకి 40 లక్షల నుంచి 30 లక్షలు మెట్ట లేకపోతే మాగాణి భూములకు లెక్కలగట్టి, కాలువల కింద దానికి 30 లక్షలు 25 లక్షల చొప్పున ఆఫర్ చేస్తూ రైతులకి ప్రలోభ పెడుతూ భూసేకరణకు ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించినట్టు కదా. ఒకవైపున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టులో స్టేలో ఉంది, అమలు లేక రాలేదు. వాళ్ళ కేటాయించిన ఈ మిగులు జలాలు 65% ప్రామాణికంగా కేటాయించిన నీరు వాళ్ళు వినియోగించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఏమాత్రం ఖాతరు చేయకుండా విచారణలో ఉన్నటువంటి ఒక తీర్పును అమలు లేక రాకముందే ఇలాంటి దుందుడుకుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఈరోజు అదే జరిగితే ఒకవేళ 524.256 మీటర్లకు గన ఆల్మట్టి ఎత్తు పెంచి 303 టీఎంసీల నీటిని వాళ్ళు వినియోగించుకోవడం మొదలు పెడితే అక్కడికే ఆగరు. వాళ్ళు వచ్చిన నీటిని వచ్చినట్టు కాలువలకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడే చేస్తున్నారు, భవిష్యత్తులో చేస్తారు. అంటే నారాయణపూర్ దాటి తెలంగాణలో దూరాలకు నీళ్లు వస్తాయేమో, అది చిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ అది. కానీ అక్కడి నుంచి దాటి శ్రీశైలంక నీళ్ళు వస్తాయా? శ్రీశైలం మీద ఆధారపడే మన ఈ 4 ప్రాజెక్టులు తెలుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. అటువైపు కల్వకుర్తి ఉన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వాటికి చట్టబద్ధత కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వాటిని నోటిఫై చేసింది, అంటే చట్టబద్ధం చేసింది. వాటిని త్వరితగతిన నిర్మాణం చేసుకోమని కూడా అందులో చట్టంలో పేర్కొన్నారు. మరి ఇంత పూర్వ రంగం ఉన్నటువంటి దీంట్లో కర్ణాటక నిర్ణయం మాత్రం చాలా తప్పుడు నిర్ణయం, ఆందోళన కలిగిస్తున్నటువంటిది. 2 ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2 కూడా స్పందించాలి. రాజకీయ పార్టీలు, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అప్రమత్తమై వీటిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే తెలంగాణ, ఆంధ్ర ఈ రాజకీయ వైరుధ్యాలు, ఈ ప్రాంతీయ విద్వేషాలు, నీరు అనేది ఆనాటి టీఆర్ఎస్ టు బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఆంధ్రులు ఏదో అక్రమ ప్రాజెక్టులని వాళ్ళ నీళ్ళని
నేటికి వినియోగించుకుంటున్నారు అదనంగా అనేది, ఇక ఒక చుక్క కూడా కిందకి దిగనేమో అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వ అధినేతలు ఆ నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులే అలా మాట్లాడే పరిస్థితి. ఏమీ లేని దాన్ని మళ్ళీ ఎందుకు ఇలా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? దానికి సమాధానం చెప్పే ముందు ఇంకొక విషయం నేను ప్రస్తావించాలి. ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆల్మట్టి చరిత్ర అంతా తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే జ్యోతిబాస్ గారి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఆ కమిటీ అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని 519.16 మీటర్లకు మించి పెంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈరోజు అంతవరకే 513 నుంచి 519.16 వరకు పెంచుకున్నారు. సుప్రీంకోర్టు కూడా అనుమతించింది కాబట్టి. ఈరోజు అక్కడి నుంచి మళ్ళా 524.256 మీటర్లకు పెంచాలనేటువంటి ప్రయత్నం, ఇది గమనంలో ఉంచుకోవాలి. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాని చరిత్ర అంతా తెలుసు. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం దుందుడుకగా వ్యవహరిస్తుంటే వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా సంప్రదించి 2 రాష్ట్రాలు కలిసి దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. రెండవది, మీరు అడిగినటువంటి అంశానికి వస్తే, చాలా దురదృష్టకరమైనటువంటి రాజకీయ క్రీడ నదీ జలాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్నది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే కోవలో ప్రయాణం చేస్తున్నాయి. మొన్ననే 2 రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సాగునీటి రంగ అధికారులు అనధికారులతో సమావేశమై 904 టీఎంసీలను కృష్ణానదీ జలాలలో తెలంగాణకు రాబట్టడానికి, సంపాదించుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలి, సన్నద్ధంగా ఉండండి అని పిలిపించారు. ఇది ఏ పూర్వరంగంలో కేసీఆర్ గారు ట్రిబ్యునల్ వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళు పట్టించుకోకపోతే సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, మేమెలా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి 2వ అపెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు హాజరైన దాంట్లో చెప్పారు. వెంటనే సుప్రీంకోర్టులో ఉండే కేసును ఉపసంహరించుకొని మేము ఉపసంహరించాం, ఇప్పుడు ట్రిబ్యునల్ ఏమన్నారు. నేను ఇంతకుముందు ప్రస్తావించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య తీర్పు ఇచ్చిందో, ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదో, అదే తీర్పు ఇచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పెంచి 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించమని బాధ్యత అప్పచెప్పారు. 2024 ఫిబ్రవరిలో వెంటనే తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసును దాఖలు చేసింది ట్రిబ్యునల్ ముందు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేయలే. పదే అడిగారు ట్రిబ్యునల్ వాళ్ళు. కడకు ఏప్రిల్ 2024లో చివరి అవకాశం ఇచ్చినప్పుడు వేశారు. తర్వాత 2025 ఫిబ్రవరి నుంచి విచారణ జరుగుతున్నాయి. ఇప్పటికి 17 రోజులు సిట్టింగ్ జరిగింది. 17 రోజులు తెలంగాణనే వాదనలు వినిపించింది. ఈ వాదనలో ఈ గణాంకాలని చూపెట్టారు. ఏదైతే 904 టీఎంసీలు తెలంగాణకు డిమాండ్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ రావాలి, ఏ విధంగా రావాలి అనేటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? కృష్ణానది పరివాహకంలో, అంటే కృష్ణానది బేసిన్లో లేనటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటికి నీటిని బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది. వాటిని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆమోదించింది. ఇది అన్యాయం. వాటినన్నింటినీ కట్ చేయాలి. ఏవా ప్రాజెక్టులు? బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి కృష్ణా డెల్టా 181 టీఎంసీలు కేటాయించింది బచావ్ ట్రిబ్యునల్. అది కృష్ణా బేసిన్లో చాలా కొద్దిపాటి ఉంది, ఎక్కువ భాగం బయట ఉన్నది. నాగార్జున సాగర్ కుడి కాలువ గుండ్లకమ్మ బేసిన్లో ఉన్నది, కృష్ణా బేసిన్లో లేదు. సాగర్ ఎడమ కాలువ
ఆ కట్టలేరు దాటిన తర్వాత వేరే నదుల బేసిన్లో ఉన్నది, దాన్ని కట్ చేయాలి. అసలు రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు కడప కేసీ కెనాల్ కానీ, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కానీ, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ నికర జలాలు కేటాయించారు. అవేవి కూడా కృష్ణా బేసిన్లో లేవు, అన్నీ పెన్నా బేసిన్లో ఉన్నాయి. ఈ విధంగా 323 టీఎంసీలు 811 నికర జలాల్లో కేటాయించారు ఆంధ్రప్రదేశ్కు. వాటన్నింటినీ కట్ చేసి తెలంగాణ బేసిన్లో ఉన్నది మాకు నీళ్ళు ఇవ్వాలి. అంత నిస్సిగ్గుగా అంత పచ్చి అబద్ధాలని డేలైట్లో ఆడటం, దాని మీద ఒక డాక్యుమెంటు, దానికి ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేయటం, సభ్య సమాజం దానికి సంబంధించి ప్రత్యక్ష ఆధారాలని లేవు అనే దానికి అంత బరితెగించడాన్ని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశం. వాళ్ళు ఏదైతే చెప్పారో, బేసిన్ అని చెబుతున్నారో, వాదిస్తున్నారో పదే పదే, బచావో ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, నేను ప్రస్తావించాను ఇంతకు ముందే, 44% మాదే బేసిన్లో మాకు నీళ్లు కేటాయించమంటే అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం కానీ, అంతర్జాతీయ చట్టాలు కానీ వాడుకలో ఉన్నటువంటి వాటిని పరిరక్షించమని చెబుతున్నాయి అని నిర్ద్వందంగా తిరస్కరించడమే కాకుండా బేసిన్ బయటికి నీళ్లు తరలించేటువంటి హక్కు ఉన్నది అని విస్పష్టమైన తీర్పు ఇచ్చింది బచావో ట్రిబ్యునల్. ఇంత తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అది చదువుకోలేదా రేవంత్ రెడ్డి గారు? ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సలహాదారుగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు, ఉమ్మడి రాష్ట్రంలో జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జలవనరులకు సలహాదారుగా పనిచేశాడు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర సలహాదారు. ఆయనకి తెలియదా ఇది? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రికి, సంబంధిత మంత్రికి తెలియదా? అధికారులకు తెలియదా? ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకొని ముఖ్యమంత్రితో 904 టీఎంసీలు ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది 811 నికర జలాలు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెండింగ్లో ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 1005. 1005లో 904 టీఎంసీలు ఒక్క తెలంగాణకే అడగడం అంటే అసలు ఎలా, ఏంటది? అంటే 99 టీఎంసీలు ఇదో పడేస్తాం, ఆంధ్రప్రదేశ్కు వదిలిపెడతాం అని అంటారా? నాకు తెలిసింది అసలు ట్రిబ్యునల్ సభ్యులే మధ్యలో జోక్యం చేసుకొని ఈ గణాంకాలు ఏంటి, ఏ విధంగా పొంతం లేకుండా ఉన్నాయి అని అంటే, ఇప్పుడు వినియోగంలో ఉన్న వాటికి 303 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి 245 టీఎంసీలు, ప్రతిపాదనలో ఆలోచనలో ఉన్నటువంటి వాడికి 200 చిల్లర, పశువులకింత, పారిశ్రామిక అభివృద్ధికింత, త్రాగునీటికింత, ఇంకా భవిష్యత్తులో ఆలోచించే వాటికి అన్నీ కలిపితే 904 అని అడ్వకేట్, ఆయన ఒక ప్రముఖ అడ్వకేట్ వైద్యనాథన్ గారు, ఆయన నోటు గుండా చెప్పించారు వాదన. మరి అసలు తెలంగాణ ప్రజలు నమ్ముతారా వీటిని? ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని వదిలిపెడదాం, తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? సమాజం అంగీకరిస్తుందా వీటిని? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఈరోజు మళ్ళా రేపు 23, 24, 25 తారీఖుల్లో విచారణ జరగబోతున్నది. వాళ్ళను మోటివేట్ చేసే సందర్భంలో ఈ మాట చెప్పినటువంటి ఇది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఆల్మట్టి నిర్ణయం తీసుకున్నది. అంటే ఆల్మట్టి ఏమో 2 రాష్ట్రాలకు సంబంధించిన శరాఘాతం, వీళ్ళేమో మొత్తం నీళ్లే మావి, అసలు మీకు లేనే లేవు, మిమ్మల్ని ఎండబెడతామని చెబుతున్నారు. ఆ తెలుగంగ, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులు అవి పెన్నా బేసిన్లో ఉన్నాయి, లేకపోతే ఇక్కడ గుండకంబ బేసిన్లో ఉన్నాయి, కృష్ణా బేసిన్లో లేవు. ఒక్క చుక్క నీరు వాటికి ఇవ్వడానికి వీల్లేదంటారు. అంటే పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటే గౌరవం లేదా మీకు? ఆ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని తీసుకున్నారు, ఆ చట్టంలో పేర్కొన్నటువంటి చట్టబద్ధం చేసినటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఇద్దంటారా? ఏం నీతి ఇది? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అంటే అంతకుముందు టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. కేసీఆర్ మాట్లాడాడంటే సెంటిమెంట్స్ని రౌజ్ చేయడం కోసం ఉద్యమంలో వాళ్ళు మాట్లాడారు, తర్వాత అది వాళ్ళ నైజం. కానీ జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నోరు తెరవాలి దీనిపైన. ఎందుకో ఇంతవరకు స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదు, ప్రభుత్వంలో ఉన్న కూటమి సభ్యులు బీజేపీ జాతీయ పార్టీ మాట్లాడలేదు, జనసేన, తెలుగుదేశం ఎవరు మాట్లాడలా.
దురదృష్టం ఏంటంటే వామపక్షాలు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఐఎమ్ సారీ టు మెన్షన్. ఏదైతే ఈ బనకచెర్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వ పెద్ద మదిలో 1-4 సార్లు బనకచెర్ల జపాన్ని మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. పలు సమావేశాలు ప్రస్తుతం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ ఆలోచన, ఆ స్పీడు ఎందుకు అది వద్దు అనే దానికి క్లుప్తంగా వివరిస్తారు. దాని కంటిన్యూయేషన్లోనే నేను ప్రస్తావన చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు విచారణలో సందర్భంలో వ్రాతపూర్వకంగా ప్రస్తావించారు ఇది. అలాగే వాదన వినిపించారు. వాళ్ళు కృష్ణా డెల్టాకి, సాగర్ కుడి ఎడమ కాలువలకి, రాయలసీమ ప్రాజెక్టులకి, పోలవరం గోదావరి నీటిని తీసుకెళ్ళి వాడుకోబోతున్నారు. వాటికి అందువల్ల కృష్ణా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే వాదన కూడా అందులో పెట్టారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ పోలవరం బనకచెర్ల అనేటువంటి ఈ ప్రాజెక్టు కృష్ణానది జలాల హక్కులపైన దెబ్బ కొడుతుంది, ప్రమాదంలో పడేస్తుందని. అది ఈరోజు వాస్తవం అవుతున్నది. తెలంగాణ వాదనలు ట్రిబ్యునల్ ముందు వినిపించినటువంటి వాటిని. రెండవది, మేమెందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇవాళ బుడమేరు ప్రమాదం చూసాం. పోలవరం కుడి కాలువ నుంచి బుడమేరు డైవర్షన్ కెనాల్లో నీళ్ళు వచ్చిన దానివల్ల, వరద నీరు వచ్చిన దానివల్ల, అదే సందర్భంలో కృష్ణా నీళ్ళు వచ్చిన దానివల్ల కాలువ దిగిపోయి, ఎదురుదాన్ని కాలువ దిగిపోయి విజయవాడ మీద పడ్డాయి. ఎంత నష్టం జరిగింది చూసాం. ఏడాది గడిచిపోయింది. రేపు మళ్ళా ఇదే పోలవరం కుడి కాలువకి ఈరోజు సమాంతరంగా తాడిపూడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రకాశం బ్యారేజీలో కలుపుతాము. నీటిని ఇక్కడికి తీసుకొచ్చి గోదావరి నీటిని ఇక్కడి నుంచి బొల్లాయిపల్లికి లిఫ్ట్ చేసి, బొల్లాయిపల్లిలో ఒక 200 టీఎంసీల రిజర్వాయర్ కట్టి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, తర్వాత 27 కిలోమీటర్ల సొరంగ మార్గం నల్లమల్ల అడవుల్లో తవ్వి 23,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించి అవతలకి తీసుకెళ్ళి తెలుగు గంగకి, గాలేరు నగరికి, ఈ 2 ప్రాజెక్టులకి నీళ్ళు ఇస్తామని చెప్పారు. అందులో మిగిలినటువంటి నీళ్లు మళ్ళా కుందులో పడేసి, పెన్నాలో పడేసి సోమశలకు తీసుకొస్తామన్నారు. అసలు ఎంత ఇంజనీరింగ్ నిపుణులు ఎవడన్నా దీన్ని అంగీకరిస్తాడా? ఎంత లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్టు. మేం చెప్పేది ఏంటంటే, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, సముద్రం పాలవుతున్నాయి. వాటిని చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టులో కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటూ, మెట్ట భూములన్నీ వాటికి నీళ్ళు ఇస్తూ, అక్కడ దాని తర్వాత సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లు సాగర్ ఎడమ కాలువకు రావడం లేదు మొత్తానికి, అక్కడ కూడా స్థిరీకరణ ఇచ్చుకుంటూ కృష్ణానది దాటించి, ఎందుకంటే కృష్ణానదిలో వేస్తే ఒకసారి 80 టీఎంసీలు తీసుకొస్తేనే 80 టీఎంసీలో 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకకు ఇచ్చేసింది ట్రిబ్యునల్, బచావో ట్రిబ్యునల్. అందువల్ల ఇప్పుడు ఎన్ని తీసుకొస్తే భవిష్యత్తులో వాటిలో కూడా వాటా ఇవ్వమని రాశారు. రేపు మీరు తీసుకొచ్చి ఈ ప్రకాశం బ్యారేజీలో కలిపితే పై రాష్ట్రాల వాళ్ళు వాటా అడుగుతారు. అందువల్ల నదిలో కలపకుండా అక్విడక్ట్ ద్వారా దాటించి బొల్లాయిపల్లికి చేర్చండి. బొల్లాయిపల్లి నుంచి గ్రావిటీ సోమశిల వరకు కొత్త ఆయకట్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు గ్రావిటీ మీద. అలాగే కొత్త సాగర్ కుడికాలువ కింద కవర్ కానటువంటి భూములకి ఇవ్వచ్చు, సోమశిలకు తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వచ్చు. దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఇక్కడ కృష్ణా డెల్టాలో సాగర్ కుడి ఎడమ కాలువల కింద కృష్ణా నీళ్లు ఆదా అవుతాయి. ఆ నీటిని శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినివాకు నీళ్లు ఇవ్వడానికి దోహదపడుతుంది. అలాగే సోమశిల కింద నీళ్ళు ఇస్తే పెన్నా నీళ్లు రాయలసీమ ప్రాంతంలో ఆదా అవుతాయి. వాటిని రాయలసీమకు వాడుకోవచ్చు. ఈ శాస్త్రీయమైనటువంటి ఆలోచన గతంలో ఇంజనీర్లు చేశారు, ప్రతిపాదించిందే, ఇది డిజైన్ చేసిందే. దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మేము ప్రశ్నించాం. తెలంగాణ వాళ్ళు వేరే కోణంలో వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. కానీ మేము ఆల్టర్నేటివ్ డిజైన్ సూచించాం. ఒకటి. రెండవది, ఒక్కసారి నదిలో వేస్తే కృష్ణానది జలాలకు హక్కులకు భంగం కలుగుతుంది, తెలంగాణ వివాదం పెడుతున్నది, ట్రిబ్యునల్లో విచారణ జరుగుతున్నది అని హెచ్చరిక చేశాం ఈ ప్రభుత్వానికి. పదే పదే గేమ్ చేంజర్ అని మొదలుపెట్టారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కేసులో అఫిడవిట్ దాఖలు చేశారు, వ్రాతపూర్వకంగా పెట్టారు. గోదావరి నీటిని వీటన్నిటికీ తీసుకొచ్చి వాడుకోబోతున్నారని, మీరు వాటికి నీళ్ళే ఇవ్వద్దని, కృష్ణా నీటిని ఇవ్వద్దని. అంటే ఎంత ప్రమాదం ఇది! ఇవేమో అష్యూర్డ్ వాటర్,
అవి సముద్రంలోకి వెళ్ళే నీళ్లు. 40 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర దగ్గర నుంచి అక్కడ 350 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి నీటిని వినియోగించుకోవాలా. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తితే మేము వెళ్ళాం. ఏబి వెంకటేశ్వరరావు గారు, నేను, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, నల్లమూర్తి చక్రవర్తి గారు, జొన్నలగడ్డ రామారావు గారు, ఉత్తరాంధ్ర నుంచి కృష్ణమూర్తి నాయుడు, అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రతినిధి కూడా వెంట పెట్టుకొని పోయాం. వర్షాకాలమే, శ్రీశైలం నిండింది, సముద్రంలోకి వెళ్తున్నాయి. అక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తారు, బనకచర్లకు నీళ్లు వస్తున్నాయి. బనకచర్ల నుంచి తెలుగు గంగకి వెళ్తున్నాయి, ఎస్ఆర్బీసీకి వెళ్తున్నాయి, గండికోటకి నీళ్లు వెళ్తున్నాయి, పెన్నా నదిలోకి కూడా నీళ్లు వెళ్తున్నాయి. 30,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దాని సామర్థ్యం 44,000 క్యూసెక్కులు సామర్థ్యం. ఇంకా తీసుకురావచ్చు పోతిరెడ్డిపాడు నుంచి. అంటే శ్రీశైలం దగ్గర నీళ్లు వచ్చినప్పుడు గేట్లు ఎత్తితే గ్రావిటీ మీద బనకచర్లకు వస్తూ ఉంటే 40 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని బనకచర్ల 265 మీటర్లు, దానికి ముందుగా నల్లమల అడవులు దాటించడానికి ముందు 350 మీటర్లకు పైబడి నీటిని ఎత్తిపోయాల. మళ్ళా సొరంగ మార్గంలో కిందికి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి పెన్నా సోమశిలకు తీసుకొస్తారంట. ఎవడన్నా అంగీకరిస్తాడా? అందుకని మేము బహిరంగంగా ఎవరైనా సరే చర్చకి రండి, మాట్లాడదాం. మేము ఇంజనీర్లు కాదు, ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లతో సంప్రదించాం, మాతో ఉన్నారు వాళ్ళు కూడా. అందరం కూర్చొని మాట్లాడదాం రమ్మని మేము ఆహ్వానించినా, ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినా స్పందన లేదు. నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నెహ్రూ ఫ్యూడల్ మనస్తత్వం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడాలండి? ఇది చాలా విచారకరమైనటువంటి వ్యాఖ్య. అది నిజంగానే వాస్తవం అయితే నేను దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖుల్లో గాంధీ గారి తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఒక ఆధునిక భారతదేశంగా నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి ఒక దృక్పథంతో, ఆయనకున్న విజన్తో ఆయన ముందుకు నడిపారు భారతదేశాన్ని. మిశ్రమ ఆర్థిక వ్యవస్థని నిర్మించేదానికి పూనుకున్నారు. అందులో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం కీలకమైనటువంటిది. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో వెన్నెముకగా దోహదపడింది ప్రభుత్వ రంగం. ఇది ఉక్కు పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇతర పరిశ్రమలు, ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినప్పుడు 32 మంది బలిదానం చేసినప్పుడు ఎవరి సహాయంతో వచ్చింది? ప్రభుత్వ రంగంలో వచ్చింది కదా. సోవియట్ యూనియన్ సహకారంతో వచ్చింది. ఆ సోవియట్ యూనియన్తో ఆనాడు ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్తో మైత్రి బంధాన్ని పటిష్టంగా నెలకొల్పుకున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవాళకి కూడా ఆ పునాదులే మనకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు కష్టకాలం. ఎస్, పుతిన్ గారు కమ్యూనిస్టు కాకపోయినా, సోవియట్ యూనియన్ విడిపోయినా, అక్కడ కమ్యూనిస్టుల అధికారంలో లేకపోయినా, ఈరోజు భారత్ రష్యా బంధం మనం ఏ విధంగా కాపాడుతున్నదో ట్రంప్ ఈ టారిఫ్ వార్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరానికి కూడా అర్థమవుతున్నది. దానికి పునాది వేసిందే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే అలీనోద్యమానికి ప్రపంచంలో మనలాంటి బడుగు బలహీన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఐక్యంగా అవ్వడానికి, ఒక వేదికపైకి రావడానికి, తద్వారా ప్రపంచంలో అమెరికన్ లాంటి పెత్తందారీ దేశం, ఆనాడు కూడా పెత్తందారీ దేశమే, దాని నుంచి తట్టుకొని స్వతంత్రంగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా అభివృద్ధి చెందాలంటే ఒక అలీన దేశాల సమైక్య కావాలని పునాదులు వేసినటువంటి ఇది. ఒక సెక్యులర్ వ్యవస్థ. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, వైవిధ్య భరితం. హిందువులు మెజారిటీ కావచ్చు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్షియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఇవన్నీ ఇన్ని మతాల కలయిక కలిగినటువంటి దేశంలో లౌకిక వ్యవస్థ పరిరక్షణ అనేటువంటిది అనివార్యం, అవసరం. అది లేకపోతే దేశ ఐక్యత ప్రమాదంలో పడుతుందని భావించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అందువల్ల రాజ్యాంగ రచనలో కానీ, తర్వాత భారతదేశ నిర్మాణంలో కానీ, భారతదేశంలో లౌకిక వ్యవస్థను పరిరక్షించడంలో కానీ, సమాఖ్య వ్యవస్థను నడిపించడంలో కానీ, అలాగే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం నీటిపారుదల, దానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈరోజు అన్నం పెడుతున్నది, జీవనాడిగా మారినటువంటి నాగార్జున సాగర్ ఎవరు శంకుస్థాపన చేశారు?
అది ఆధునిక దేవాలయం అని ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు అభివర్ణించారు. సాగునీటి ప్రాజెక్టులు భారతదేశానికి ఆధునిక ఆధునిక దేవాలయాలు మొట్టమొదట ఆ విధంగా అభివర్ణించింది జవహర్లాల్ నెహ్రూనే. ఈరోజు ఆ సాగర్ లేకపోతే ఏంటి, శ్రీశైలం లేకపోతే ఏమవుతుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అంటే కంట్రిబ్యూషన్ని, జవహర్లాల్ నెహ్రూ గారి కంట్రిబ్యూషన్ని గమనంలో పెట్టుకోకుండా ఏదో ఒక చులకన భావంతో ఒక మాట మోడీ గారినో అమిత్ షా గారినో ఆర్ఎస్ఎస్నో లేకపోతే భారతీయ జనతా పార్టీనో ఈరోజు వాళ్ళతో మైత్రిలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఈరోజు వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడడం అనేటువంటిది అత్యంత దారుణమైనది. మరి ఈరోజు వారి పునాదులు ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. మామూలు రైతే కదా, మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చారు. నాకు తెలుసు, నేను విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నాయుడు గారు నేను ఎరుగుదును. 1977 నుంచి నేను ఎరుగుదును ఆయన్ని. రైతు కుటుంబం నుంచి వచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్లకు బూర్జువా మనస్తత్వం లేకుండా కమ్యూనిస్టు మనస్తత్వం ఉంటుందా? జవహర్లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్తో స్నేహం చేసినంత మాత్రాన ఆయన పుట్టుక అది బ్యాక్గ్రౌండ్ వండుకుంటా పోతుందా? కానీ ఈ ఫ్యూడల్ మనస్తత్వం అని అనడంలో, ఆ విధంగా వ్యాఖ్య చేయడంలోనే అసలు ధ్వనించేటువంటిది అది మోడీ గారినో అమిత్ షా గారినో సంతృప్తి పరచచ్చునేమో కానీ భారతదేశంలో లౌకిక వ్యవస్థని, సమాఖ్య వ్యవస్థని, ఈ అలీనోద్యమాన్ని, ఈ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు ప్రధానమంత్రిని ఆ విధంగా వ్యాఖ్య చేయడం ఏమాత్రం రుచికరం కాదు. ఆధునిక భారతదేశ నిర్మాణం నెహ్రూ ఆలోచన పునాదుల మీద నిర్మించారంటారు. తప్పనిసరిగా ఆయన కమ్యూనిస్ట్ కాదు, ఆయన సోషలిస్ట్ కాదు, కానీ మిశ్రమ ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు 1990 తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారు నాయకత్వంలో మన్మోహన్ గారి ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. మెల్లిగా డీవియేట్ అయ్యారు వాళ్ళు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం, మోడీ గారి జమానా వచ్చింది. ఈరోజు పూర్తిగా దాన్ని కనుమరుగు చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తావించుకున్నాం. ఈ ప్రభుత్వ రంగంలో సామాజిక న్యాయం కల్పించేటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వ రంగం కనుమరుగైతే సామాజిక న్యాయం పోతుందా, గొడ్డలి పెరిగి గురవుతుందా, ఉంటుందా? ఈరోజు ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఉండొచ్చు, సహకార రంగం ఉండొచ్చు అని చెప్పారు. వాటిని ఎవరు తిరస్కరించడం లేదు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించద్దని చెప్పడం లేదు. రాయితీలు ఇమ్మంటున్నాం. సహకార రంగాన్ని కూలగొట్టేశారు. ఈరోజు ప్రభుత్వ రంగం ఎంత బలంగా ఉంటే, పునాదులు ఎంత గట్టిగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈరోజు 1947 నాటి పరిస్థితి ఏంటి? బిర్లా టాటాలు పెట్టుబడులు పెట్టమంటే మా దగ్గర పెట్టుబడులు లేవన్నారు. అమెరికాని అడిగితే మేము ఇవ్వమన్నారు అప్పు. బ్రిటిష్ ఆనాటి వరకు మనం దోచుకున్నటువంటి బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్ని అడిగితే మేము ఇవ్వమన్నారు, సహాయం చేయమన్నారు. సోవియట్ యూనియన్ ఆర్థిక సహకారం చేసింది. లేకపోతే ప్రభుత్వ రంగానికి ఏ విధంగా నిర్మించబడింది? భారత ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు వచ్చినాయి. అవే కదా హైదరాబాద్ ఏ విధంగా పెరిగింది? బిహెచ్ఎల్, ఈసీఎల్ అన్నీ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. దాని తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు కూడా వచ్చినాయి. మనం పూనా తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఎక్కడికి పోయినా ప్రభుత్వ రంగం ఒక విరుసులాగా పనిచేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకది ఈనాటికి కూడా. కానీ ఈరోజు వాటిని తృణీకార భావంతో వాటిని ఏ విధంగా పెట్టుబడులు ఉపసంహరించాలి, లోటు బడ్జెట్లు పూడ్చుకోవాలి, కార్మికులను తొలగించాలి, ఈ నీతి ఇప్పుడు వచ్చింది. ఉచిత పథకాలతో చిల్లరే. ఈరోజు ఉచిత సామాజిక భద్రతలో భాగంగా సంక్షేమాన్ని ప్రోత్సహిస్తాం. కానీ ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు అమలు చేస్తున్నారు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో వాటిని విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. విచక్షణతో ఆలోచించి పథకాలు రూపొందించడం లేదు, అమలు చేయడం లేదు. ఈరోజు వృద్ధాప్య రైతులు ఉన్నారు. 60 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి ఉంటారు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్లకు మరి పెన్షన్ ఇవ్వడం లేదే, ఇవ్వచ్చు కదా.
అంటే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాగా అంటారు, అది గౌరవ సూచకం కాదు. నేను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నా, రైతులకి అందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతుకు ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వండి. 5,000 ఇస్తారా? రైతు పెన్షన్ అని ఇవ్వండి, హుందాగా తీసుకొని వాళ్ళు జీవిస్తారు. అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్తారు, ఖర్చు పెట్టుకుంటారు, మందులు తీసుకుంటారు. ఈరోజు పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల అలాంటివి చేయండి, అలాంటివి చేయరు. రైతు పెన్షన్ ఎందుకు పెట్టరు? వృద్ధాప్య పెన్షన్లో భాగంగా 3,000 4,000 ఇస్తాం, తీసి బతకండమని. అలాగే ఇతర అంటే అవన్నీ ఇవ్వాలి. వికలాంగులకు ఇవ్వాలి, వితంతువులకు ఇవ్వాలి, ఒంటరి మహిళలకు ఇవ్వాలి, లేకపోతే వృద్ధులకు ఇవ్వాలి. ఆ పెన్షన్లు అవన్నీ సామాజిక భద్రత. ఆహార భద్రతలో కూడా రేషన్ షాపుల ద్వారా ఇవ్వాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఇవ్వాలి. ఇవన్నీ సరైనటువంటివే, కాదనే సమస్య లేదు. కానీ అదే కోవలో మనం అన్ని జాబితాగా పక్కన పెట్టుకుంటే ఇంటు పెట్టేటివేవి, టిక్కులు పెట్టేటివేవి అని మనం చేసుకోవచ్చు. ఇది తుంగ లక్ష్మీనారాయణ గారు సుదీర్ఘంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఆల్మట్టి ఘటనకు సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారని, తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి ఆల్మట్టి వ్యవహారాన్ని ఆదిలోనే అడ్డుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల రైతులు పొట్టగొట్టే పరిస్థితి. కారు చీకట్లు ఇక్కడ రైతాంగం పూర్తి స్థాయిలో దిక్కుతోచని స్థితిలో ఉండే పరిస్థితి. కర్ణాటక ప్రభుత్వాన్ని కట్టడి చేయకపోతే 2 తెలుగు రాష్ట్రాలు అధోగతి పాలవటం, అది ఊహించటానికి కూడా భయంకరమైన ఒక విలయంలాగా, ఒక కరువు అనే దాన్ని ఎలా వర్ణించాలో అర్థం కాని ఆ రకమైన కరువు పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్న ప్రమాదం ఆల్మట్టి వ్యవహారం. దాన్ని ఇద్దరు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి కర్ణాటకని కట్టడి చేయాల్సిన బాధ్యత అటు తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి అర్థం చేసుకుని ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలనేది లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.